హలో ఎవ్రీవన్, మా పెళ్లి కూతురు వచ్చేసింది మనకి. చూపించు తోడు పెళ్లి కూతురు ఫొటోసా పంపి. ఇదో మా తోడు పెళ్లి కూతురు మొత్తానికి. ఇదిగో ఇక్కడ వచ్చేసి పసుపు దంచు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఎవరిది పెళ్ళి? ఎవరిది? తల్లి అత్తది కాదు, తన్విదే. అత్తదా? ఇది మొత్తానికి సెటప్ రెడీ అయింది. ఓలు లక్కి దగ్గర తమ్ముడు ఉన్నాడు, నేను ఇడికి వచ్చేసిన. ఎప్పుడు తిండే వంట చేయాలి. దివ్య కూర్చుంది. నెక్స్ట్ దివ్య పెళ్ళి. దివ్య పెళ్ళి చేద్దాం. మా మేనకోడలు, ఇంకో చిన్న మేనకోడలు. అన్నారా నాకు కిసి పెట్టాలి. నువ్వు పెట్టావా? అండ్ ఫ్రెండ్స్, ఇంకా లక్కి తల్లి దగ్గర అయితే మా తమ్ముడు వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే ఇదిగో మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇంకా మా మేనకోడలు పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఈ రోజు అయితే నలుగు కార్యక్రమం ఉంది, పసుపు దంచడం అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన అనమాట. బట్ ఇలాగా మొత్తానికి ఒక పెళ్లి సందడి అయితే మా ఇంట్లో స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇదే హడావిడి ఉంటుంది, మీకు బ్యాక్ టు బ్యాక్ ఈ వీడియోసే వస్తూ ఉంటాయి ఇంకా. బట్ మొత్తానికి ఫస్ట్ డే హల్దీ ఫంక్షన్ అన్నమాట. సారీ, హల్దీ ఫంక్షన్ కాదు, ఫస్ట్ డే పసుపు దంచుడు కార్యక్రమము. ఇలాగా మా బిడ్డ అయితే ఇంకా అందరి కాళ్ళకైతే పసుపు పెడతా ఉంది. బట్ లక్కీ అయితే ఓకే, కొంచెం పర్వాలేదు, బెటర్గా ఉంది పొజిషన్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అలాగా కొంచెం అయితే ఇలాగైనా కొంచెం పీస్ఫుల్గా 4 రోజులు మన బాధలన్నీ మర్చిపోవచ్చు. ఈ మ్యారేజ్ హడావిడిలో రెడీ అవ్వడము, ఫంక్షన్లు ఇంకా ఉంటుంది కదండి, ఆ హడావిడి అన్నమాట. నేనైతే లక్కి తల్లి లేచిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ చేయించలే. ఇంకా ఫ్రెష్ అప్ చేయించి తర్వాత కానీ ఇంకా మంచిగా పడుకుంటుంది, తమ్ముడు ఉన్నాడు కదా అని చెప్పేసి కొంచెం తినిపించి టిఫిన్ చేయించి అయితే నేనైతే ఈడికి వచ్చేసిన రెడీ అయిపోయి. బట్ మొత్తానికి ఈ వీడియో అయితే మీకు పెద్దగా ఏమో నేను వాయిస్ ఓవర్ ఉండదు, మొత్తానికి చూసేసేయండి మొత్తంగా. అయితే బాగుంది అంటే ఇప్పుడు మనం 5 అయితే మమ్మతో 4 అవుతుంది. ఏం కాదు, 7 కాకుంటే నువ్వు వేసేవాళ్ళకి మమ్మత వస్తుంది. ఫోటో నువ్వే బిడ్డకు పొట్టు పెట్టు. అందులో మర్చిపోవాలి అదే జల్దీ రాగానే అప్పుడే వచ్చింది వర్షం అంటే అప్పుడే వచ్చింది. ఆంటీ వస్తుంది. స్కూల్ కూడా నువ్వు సరిపోతే మళ్ళీ సరి పెట్టండి. 9 మంది సరిపోకపోతే మళ్ళీ పెట్టిన వాళ్ళు ఒకరు మళ్ళీ సరి పెట్టండి. లేదు 9 మంది అవుతారు. ఇప్పుడు 6కి వస్తే అంటే ఇప్పుడు 7 అయ్యారు. నేను
మీ అమ్మ అయితే ముంగటనే తిరుగుతుంది. ఓకే పట్టుకొని పైకి చూడండి, ఫోటో తీస్తుంది. తట్టల్లో పోయించి అల్లోనే రెడల్లో వెండియ తట్టల్లో వెత్తిపోయించి రెడలు ఏదో నాకు రెండు రకాలు వాడిన ఇది ఒకటి పెట్టాలి. అదే వాళ్ళు పెడతారంట అదే గాలి వస్తుంది కొండకి. నువ్వు మమత ఇద్దరు వేసినాక అందరు వేస్తాడు, నువ్వు కూడా ఆరికి అందరు వేయండి. అవి బియ్యం చూపిస్తారా? బియ్యం కూడా చూపిస్తారా? అది కాదు, ఇది పసుపు పెట్టాలి. మమత నీకు వచ్చిన పాట పాడు. మేనత్త ఈమె మేనత్త, అదే మేనత్త అంటున్న మంచి పాట పాడు. ఈమెకు ఈమె ఆడబిడ్డ ఇప్పుడు ఎత్తారు అసలు అప్పుడే చేయాలి. పోలు తీసేటప్పుడు పోలు తిరిగేటప్పుడు ఎత్తాం. 5 చెంబులు పెట్టేసి 4 చెంబులు పెట్టి 4 చెంబులు పెట్టి ఫోటోలు పెట్టుకున్నాం. కాని పెట్టి అదే భోజనం కాని పెట్టి నలుగు పాట పాడండి. నలుగు పెట్టేటప్పుడు చెప్పా ఏం చేస్తారే, నలుగు పాట పాడాలి. నలుగు పాట ఎవరితో నలుగు పాట అడిగినా ఇద్దరికి నలుగు పాట వాడు. చిన్నది వచ్చింది వాడు, ఏదో ఒకటి వాడండి. అయ్యే మాకు రాదు అప్పుడు కొంచెం పసుపు పూలతో వస్తుంది ఇట్లా 5 రకాలు అన్ని వాడి పెడతాం. మనకి అక్కడ పాడమను, మంచిగా పాడింది. పాట పాడు ఒకటి, నలుగు పాటే కదా అక్క పాడు. ఆ కుర్చీలో నల్లని కృష్ణ నలుగు కులెగులే గురా అక్కలు తెచ్చిరి లక్కతో నీకు నలుగు అక్కలు తెచ్చిరి లక్కతో నీకు నలుగు నలుగు కులెగులే గురా నల్లని కృష్ణ నలుగు కొంచెం పాట వస్తుంది. మంచి పాడుతున్నావు, పాడు పాడు. పసుపు ముట్టే పాట కూడా వస్తుండే కావచ్చు. అత్తయ్య అన్ని కలిపి వాడు
అటు ఇటు ఇటు నేను కూడా పోతా ఫోటో ఉండే నేను కాదు బాగా వస్తుంది తన్వి చూడు రామమూర్తి రఘుపతి స్వామి భారతి మరువక శ్రీరాముల వారికి మంగళారతి చిటి మద్దళ్ళు చిటి తాళాలు అమెరిక మద్దళ్ళు మన సీత శ్రీరాముల వారికి చేసిరి భజనలు రామమూర్తి రఘుపతి స్వామి భారతి మరువక శ్రీరాముల వారికి మంగళారతి. ఇంటికైతే వచ్చేసిన లక్కీ అడిగి ఫ్రెష్ అప్ చేయించేసిన. లక్కీ దగ్గర ఎవరు అనుకున్నారా? మా తమ్ముడు వచ్చింది, బాక్స్ కట్టుకొని తీసుకొచ్చిన కష్టపడి ఎండల తెలుసా. దగ్గర తమ్ముడు ఉన్నాడు కదా అని మా ఆయన కోసం ఏ వీడియో పంపించింది చూపి. గ్రానైట్ వర్క్ ఇలా మా ఆయన ఇంటికి వచ్చి తినే తీరిక కూడా లేదు. అంతే ఈరోజు డ్రెస్సులు అంతా నీకొద్దా? వైట్ అండ్ వైట్ నువ్వు నీ కొడుకు మ్యాచింగ్ తీసుకొని వద్దా? అండ్ ఇంకా మా వారైతే ఇక దాని తర్వాత ఇంకా కార్యక్రమం అంతా చేసుకొని ఇంకా లక్కీ తల్లిని మంచిగా తినిపించి కాసేపు పడుకోపెట్టేసి నేను ఇంటి దగ్గరకు వచ్చాను. మా వారు తినలేదు, ఇంకా తినడానికి రావడానికి నాకు వచ్చే కుదరదు. ఇంకా బాక్స్ తీసుకొని రమ్మంటే నేను ఇదిగో లంచ్ బాక్స్ తీసుకొని ఇంకా మా వారి దగ్గరికి అయితే వచ్చినా అన్నమాట. నేను వచ్చేవరకు ఇంకా ధీరజ్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే ఇదిగో మేమైతే మొత్తం సెల్ఫ్లన్నీ ఈ గ్రానైట్తోనే వేపిస్తున్నాం. ఫస్ట్ అయితే కబోర్డ్తోనే ప్లానింగ్ ఉండింది, కానీ పాపం వీళ్ళంతా ఏమన్నారు గ్రానైట్ వేసే వాళ్ళు, ఎందుకు సార్ మేము మంచిగా నీట్గా చేస్తాం వర్క్ అంతా గ్రానైట్తో చేస్తే ఇంకా బట్టలకు మనకు స్మెల్ రాకుండా నీళ్ళ పదని ఎక్కడ రాదు సార్. ఏ కాలం ఏ సీజన్ అయినా వర్షాకాలంలో అయితే సెల్ఫ్లకు అయితే కొంచెం నీళ్ళ పదని లాగా వస్తుంది కదా, తడి వస్తుంది. ఇంకా అలాగా నీళ్ళ పదని రాకుండా మంచి ఎన్ని రోజులైనా అసలు సర్వీస్ చాలా బాగుంటుంది సార్ చెప్పేసి ఇంకా మేము వేస్తాం, నీట్గా వేస్తామంటే ఇదిగోండి మొత్తానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే వేస్తున్నారు. ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్లో అయిపోయింది. ఇంకా ఇక్కడైతే బీరువా ప్లాన్ చేశాం కాబట్టి పాపం ఒకసారి తీసేసి మళ్ళీ ప్లానింగ్ వేసి 2 సార్లు అయిపోయింది అన్నమాట వాళ్ళకైతే. బట్ చాలా బాగుంది వర్క్ అయితే, గ్రానైట్ వర్క్ అయితే చాలా నీట్గా మనం ఎలా వేయమంటే ఆ మోడల్లో వేస్తున్నారు. కొంచెం అయితే మా ఇంటి విషయంలో అన్ని చిన్న చిన్న పొరపాట్లు కడతా ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఏం అర్థం కాదు. ఇది వచ్చేసి ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో అన్నమాట. ఒక ర్యాకు మా వారికి, ఇంకో ర్యాకు నాకు, ఇంకొకటి లక్కీ తల్లికి. ఇది వచ్చేసి విండోస్ కన్నిటికి కూడా గ్రానైట్ అయిపోయింది, పైన లపం కూడా అయిపోయింది. ఇంకా పెంట్ హౌస్లో ఏంటిది అది పిఓపి పని కూడా అయిపోయింది అన్నమాట. బట్ ఇలాగా సెల్ఫ్లు అయితే గ్రానైట్తో వేసారు, చాలా బాగుంది, నీట్గా ఉంది చూడడానికైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బాత్రూమ్ డోర్లకి ఇంకా అన్నిటికీ ఇలా ఫ్రేమ్స్ కూడా ఇచ్చేసారు, గ్రానైట్ ఫ్రేమ్స్ లాగా. బట్ దీనికి ఇలా వేసిన తర్వాత ఇంకా కబోర్డ్తో మనం స్లైడింగ్ లాగా చేయించుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అయితే కిచెన్లో మార్కింగ్ ఇస్తున్నారు, కిచెన్లో గ్రానైట్తోనే చేస్తారంట అవన్నీ కూడా. ఇంకా అలా ఆ మొత్తానికి కొంచెంగా నేను కూడా వెళ్ళక 2-3 డేస్ అవుతుంది కదా అని చెప్పేసి అలా వెళ్ళాను, నేను కూడా చూసేసి వద్దామని చెప్పేసి. బట్ మొత్తానికి ఓవరాల్గా అయితే మా వారైతే ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న అన్ని ఏ పనులైనా కానీ ఇంకా దగ్గరుండి చూసుకుంటున్నారన్నమాట. మొత్తానికి అన్నీ ఇంకా వాటర్ కనెక్షన్లు, ట్యాప్ కనెక్షన్లు అన్నీ ఏవి ఎక్కడొస్తుంది ఏంటి అన్నీ కూడా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ చేస్తున్నారన్నమాట. మొత్తానికి ఇంకా మా కిచెన్లో వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈ గ్రానైట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టైల్స్ పని, ఇంకా చాలా వర్క్ ఉంది. జస్ట్ ఇది శాంపిల్స్ మాత్రమే, ఇంకా అసలైన పని ముందర ఉంది.
అలాగా ఇంకా టైం అయితే చాలానే పడుతుంది. మీరందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి కొంచెంగా చూపించాను అక్కడక్కడ. బట్ ఇది ఇవాల్టి వీడియో మొత్తం రా వీడియో అన్నమాట. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తప్పకుండా వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.